ఇటీవల మోంతా తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న భీమవరం, నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా అల్లవరం గ్రామంలోని రైతు వీరరాఘవులు మాట్లాడుతూ గత వారం రోజులుగా తుఫాను కారణంగా తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా పొలాల్లో నడుములోతు నీరు నిలిచిపోవడం ద్వారా ఇప్పుడిప్పుడే మొలకలు రావాల్సిన పరిస్థితుల్లో అవి నీటిలో నానిపోవడం వల్ల భవిష్యత్తులో చేల్లో గింజలు తయారయ్యే అవకాశం లేదన్నారు. అదేవిధంగా వీరవాసరం మండలం తోలేరు గ్రామం వద్ద పంట పొలాలు పూర్తిగా నేలకొరిగిన కారణంగా ఎకరానికి 28,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అదంతా సర్వనాశనం అయిందని స్థానిక రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు మాట్లాడుతూ వేలాది ఎకరాల్లో పంట నేట మునిగిందని, అదేవిధంగా వేలాది ఎకరాల్లో చేలు నేలమట్టం అయ్యాయని, జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రభుత్వం సహాయ చర్యల ద్వారా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా చూసినప్పటికీ ప్రకృతి విలయతాండవం వల్ల పంట నష్టం అయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిహారం అందించాలని కోరారు. నిన్న ఈ రోజు చేసినటువంటి గాలి కారణంగా ఈ మెందా తుఫాను వచ్చిన తర్వాత మాకు వ్యవసాయాలు పూర్తిగా నష్టపోవడం జరిగిందండి. ఇది ఈనుగు దశలో ఉందన్నమాట అండి. ఇప్పుడు పొలం దుప్పు ఈనుగు దశలో ఉంది. ఈనుగు దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నీటిలో మునిగిపోతే ఇంకా ఈనే అవకాశం ఉండదండి. ఈయన కూడా పొల్లు అయిపోతుంది అనమాట. ఈ విధంగా రైతులకి చాలా నష్టం జరిగిందండి. కొన్ని ఈనేసిన పొలాలు అయితే మెరక ఉన్న వాళ్ళు ఉన్నాయి, ఈనేసిన ఏమైందంటే గాలికి ఏమైందంటే నేల పడిపోయినాయి. అవి కొయ్యడానికి కూడా ఇప్పుడు చాలా కష్టం ఉంది. అవి మొక్కలు కూడా గింజలో మొలకెత్తేసి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఈనం చేయలేమో ఇలా ఉన్నాయి, ఈయన చేయలేమో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా రైతులకి అందరికీ కూడా చాలా నష్టం జరిగింది మా ప్రాంతంలో. దయచేసి ఇది ఇప్పుడు భీమవరం నుంచి బృందం వచ్చారు, రైతు కార్యాచరణ సమితి మా సభ్యులందరూ వచ్చారు. కాబట్టి మరి ప్రభుత్వం ఆదుకుని మరి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందిస్తే బాగుంటుందని చెప్పి రైతు కార్యాచరణ సమితి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఈ తుఫాను కారణంగా ఉన్న తుఫాను వల్ల ముంపు గురైన ప్రాంతాలన్నీ చూసి పర్యటనలో వీరవాసరం మండలం, అలాగే పాలకొల్లు నియోజకవర్గం, నర్సాపురం నియోజకవర్గం, భీమవరం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలని మేము ఈ ముంపు గురైన ప్రాంతాలన్నీ తిరిగి చూసి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మునిగిపోయిన పొలం ఈనుగు దశకు వచ్చిన మలవరంలో ఉన్న కొప్పర గ్రామంలో ఉన్న పొలం ముంపు గురైన పొలాన్ని చూడటం జరిగింది. ఇందులో లోతు నీళ్ళతో మునిగిపోయి ఉంది. ఇలా కొంత ఏరియా నష్టపోయి ఉన్నారు కాబట్టి రైతుల్ని కొంచెం ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వారు తగిన సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రైతు కార్యాచరణ సమితి కోరుతున్నాం.